సమ్మర్ హాలిడేస్లో పిల్లలు తినడానికి ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈవినింగ్ టైమ్స్లో కనుక ఇలాంటి రెసిపీస్ కనుక మనం చేసి పెట్టామంటే పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారనమాట. చాక్లెట్ లవర్స్ కోసం హెల్దీ వేలో టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. నేనైతే ఇక్కడ చాక్లెట్ దోశలు ప్రిపేర్ చేశాను, అది కూడా ఎటువంటి మైదా లేకుండా హెల్దీ వర్షన్లో ప్రిపేర్ చేశానండి. మరి ఈ చాక్లెట్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాక్లెట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 1 కప్పు జొన్న పిండిని తీసుకున్నాను, అలానే 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. అదే క్వాంటిటీలో నేను బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీపి ఇష్టపడి బెల్లం పౌడర్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు నేను కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను, చాక్లెట్ పౌడర్ని. అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలిసిపోయే విధంగా ఒకసారి కలిపేసుకుందాం. ఈ దోశల్లోకి తర్వాత చాక్లెట్ యాడ్ చేసుకుంటాం కనుక నేను ఇక్కడ బెల్లం పౌడర్ని తక్కువగా యాడ్ చేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే కాస్త ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కు తగినట్టుగా మీరు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 కప్పు వరకు నేను పాలను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. పాలు నీళ్లు ఏదైనా సరే యూస్ చేసుకొని మనం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇదే బ్యాటర్లో కాస్త ఆయిల్, మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే పెరుగు, వెజిటేరియన్స్ అయితే ఎగ్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ యాడ్ చేసుకున్నట్టయితే చక్కగా కేక్ బ్యాటర్ అయిపోతుంది. బేక్ చేసుకున్నామంటే కేక్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడైతే నేను మంచిగా కలిపేసుకున్నాను. ఈ విధంగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నటువంటి ఈ పిండిని మనం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంది. కొద్దిగా చిక్కబడింది అనమాట. నేనైతే ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దోశలు వేసుకుంటున్నాను. నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో చక్కగా అలా వేసుకోవడమే. మీకు కావాలి అనుకుంటే కాస్త బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేసుకుని ప్యాన్ కేక్స్ లాగా కూడా ఈ బ్యాటర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత నేను పైనుంచి కొద్దిగా నెయ్యిని వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా మీరు చక్కగా ఈ విధంగా పైనుంచి వేసుకోవచ్చు. మనం వేసుకున్నటువంటి దోశని చక్కగా 2 వైపులా మంచిగా కాలే విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా మనకు కావలసినన్ని దోశలు వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని కొద్దిగా పాలు వేసుకొని డబుల్ బాయిలర్ పద్ధతిలో మెల్ట్ చేసుకొని ఆ చాక్లెట్ సాస్ని దోశ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే బయట మార్కెట్లో దొరికేటటువంటి న్యూట్రిల్లా చాక్లెట్ స్ప్రెడ్ ఉంటుంది కదా, అది కూడా చక్కగా మీరు పైనుండి స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా చక్కగా చిన్నటువంటి ముక్కలుగా స్లైసెస్ చేసి వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే చక్కగా బనానా స్లైసెస్ కూడా ఇలా చాక్లెట్ స్ప్రెడ్ మీద పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే ఎంతో ఎమ్మీగా ఉండేటటువంటి చాక్లెట్ దోశ అనేది రెడీ అయిపోతుంది. లోపల ఫిల్లింగ్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఇష్టమైనటువంటి రీతిలో మీరు చక్కగా ఫిల్ చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ టైమ్స్ లో అవుట్డోర్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు కనుక వాళ్ళకి ఎప్పుడు ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా మనం పేరెంట్స్ గా చూసుకుంటూ ఉండాలి. దానికోసం మనం ఇక్కడ జొన్న పిండి, రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసాం కనుక వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గకుండా ఉంటాయన్నమాట. వాళ్లకు స్నాక్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. పేరెంట్స్ గా మనకు హెల్దీ వర్షన్ లో పిల్లలకు స్నాక్స్ పెట్టాము అన్నటువంటి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఈ విధంగా కనుక చేసి పెట్టామంటే పిల్లలతో పాటు మనం కూడా చక్కగా ఎంజాయ్ చేస్తాం. అమ్మ చేసే వంటలు యమ్మీ కాదు, అమేజింగ్. చూసారు కదండి, మరి ఈరోజు మనం ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకున్నటువంటి చాక్లెట్ దోశలు మీకు నచ్చాయా? నచ్చితే కనుక తప్పనిసరిగా వీడియోకి లైక్ చేయండి, అలానే హైప్ కూడా చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.